అందరికీ నమస్కారం. ఈరోజు కథ పెళ్లి తరువాత ప్రేమ కథ పార్ట్ 1. ఇక కథలోకి వెళితే అర్ధరాత్రి 12 గంటలకి ఊపిరి పీల్చుకోవడానికి కూడా రాలేనంత ఫాస్ట్గా పరిగెడుతున్న అమ్మాయి. ఆ టైంలోనే జోరుగా వర్షం కురుస్తుంది. ఆ అమ్మాయి వెనుక ఒక 20 మంది రాడ్లతో పరిగెడుతున్నారు. ఆ టైంలో రోడ్డు మీద ఎవరూ లేరు. ఆ అమ్మాయి పరిగెత్తి పరిగెత్తి అలసిపోయి ఒక దగ్గర దాక్కొని ఊపిరి పీల్చుకుంటుంది. తన వెంటపడ్డ వాళ్ళు గ్యాంగ్ వాళ్ళు వెళ్ళిపోయారు అనుకుని లేచి ముందుకు వెళ్ళబోతుంటే ఆ వెంటపడ్డ గ్యాంగ్లో ఒకరు చూసి ఆమె మీద దాడి చేయబోయే లోపల పోలీస్ వ్యాన్ అక్కడికి రావడంతో వాళ్ళు పారిపోతారు. అమ్మాయి దగ్గరికి వచ్చి, ఏంటండి, ఎవరు మీరు, ఇక్కడ ఏం చేస్తున్నారు ఈ టైంలో అని అడుగుతారు. అంతలోనే ఆ అమ్మాయి కళ్ళు తిరిగి పడిపోతుంది. ఆ పోలీసులో ఒకరు, అరే ఆమె పడిపోయినట్టుంది, పద హాస్పిటల్లో జాయిన్ చేసి మన సార్కి ఇన్ఫర్మేషన్ చెబుతాం పద అని అమ్మాయిని పోలీస్ వ్యాన్లో తీసుకొని వెళ్ళడం చూసి ఆ వెంటపడ్డ గ్యాంగ్లో ఒకతను ఫోన్ తీసుకొని, సార్ ఆ అమ్మాయి మిస్ అయ్యింది సార్, ఎల్బీ నగర్ పోలీసు వాళ్ళు తీసుకుని వెళ్ళారు, అది మన గురించి చెప్పేస్తుంది సార్ అని అనగానే అవతలి వ్యక్తి, మీకు ఒక ఆడపిల్లను పట్టుకోవడం చేతకాలేదా, ఆ అమ్మాయి సంగతి నేను చూస్తాను, మీరు వచ్చేయండి అంటాడు. పోలీస్ వాళ్ళలో ఒకడు ఎస్ఐకి కాల్ చేశాడు, కానీ ఆయన కాల్ లిఫ్ట్ చేయలేదు. సార్ ఫోన్ లిఫ్ట్ చేయలేదు, రా ఏం చేద్దాం అని చెప్పాడు తనతో పాటు ఉన్న పోలీస్తో. ఏముంది, సార్ వాళ్ళ ఇంటికి వెళ్దాం పద. కాసేపటికి ఎస్ఐ ఇంటికి చేరుకొని సార్ సార్ అని డోర్ కొడతారు. ఆ ఎస్ఐ పేరు ఆనంద్. ఆనంద్ నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్. డోర్ సౌండ్ విని నిద్రపోతున్న తను లేచి, ఏ రఘు ఇప్పుడొచ్చారేంటి, ఏమైనా ఎమర్జెన్సీయా, సార్ పాపం ఒక అమ్మాయిని ఎవరో చంపడానికి వెంటపడుతుంటే మేము వెళ్ళినప్పుడు మా వ్యాన్కి అడ్డుగా ఆ అమ్మాయి పడిపోయింది సార్, పాపం ఎవరో ఏంటో తెలియదు, స్టేషన్కి తీసుకుని వెళ్దామంటే పెద్దింటి పిల్లలా ఉంది సార్, ఏం చేయాలో అర్థం కాక మీ దగ్గరికి వచ్చాము. ఓ అవునా, ఎక్కడ అమ్మాయి, వ్యాన్లో ఉంది సార్, సరే పదండి చూస్తాను. అక్కడ ఉన్న అమ్మాయిని చూసి ఆనంద్ మనసులో ఒక రకమైన ఫీలింగ్. పింకు కలర్ చుడిదార్, లూజ్ హెయిర్, చిన్న పెదవులు వర్షంలో తడిసిపోవడంతో ముఖం మీద పడ్డ నీళ్లు లైట్ వేయడం వల్ల ముత్యాల్లా కనిపించేంత మెనిమి ఛాయ. మనసులో ఆహా ఏమున్నావు బంగారం, నీకా ఈ కష్టం, నాకు ఎవరిని చూసినా ఇప్పటిదాకా చిన్న ఫీలింగ్ కూడా రాలేదు, కానీ నిన్ను చూస్తే జీవితం మొత్తం నువ్వే నాకు కావాలి అనిపిస్తుంది. లవ్ అట్ ఫస్ట్ సైడ్ అంటే ఇదేనేమో, నువ్వు నా కోసం వచ్చిన దేవతలా ఉన్నావు అని ఆలోచిస్తున్న ఆనంద్ కానిస్టేబుల్ పిలుపుతో ఆ ఊహాలోకంలో నుంచి తేరుకొని ఈ లోకంలోకి వచ్చాడు. సార్ సార్ చెప్పు రఘు, ఈ అమ్మాయిని ఎక్కడ దాచి ఉంచుదాం సార్, రఘు అమ్మ కూడా లేదు ఎలా మరి, సార్ మీరుంటే ఈ అమ్మాయికి ఏ ఆపద రాదు సార్ ప్లీజ్, సరే రఘు నేను ఈ అమ్మాయిని లోపలికి తీసుకొని వెళ్తాను, మీరు వెళ్ళి డాక్టర్ని తీసుకుని రండి అని చెప్తాడు ఆనంద్. సార్ ఒక్కరు తీసుకుని వెళ్ళగలరా, తీసుకుని వెళ్తానులే అని అక్కడ ఉన్న అమ్మాయిని చున్నీని సరిచేసి లేపి తనని 2 చేతులతో ఎత్తి లోపలికి తీసుకొని వెళ్తున్నంతసేపు ఆ అమ్మాయిని చూస్తూ ఉన్నాడు ఆనంద్. అంత దగ్గరగా చూస్తూ ఆ అమ్మాయి అమాయకమైన ముఖాన్ని చూసి చిన్నగా నవ్వి బెడ్ మీద పడుకోబెట్టి టవల్తో తన హెయిర్ని అండ్ ఫేస్ని తుడిచి, పాపం తడిసిపోయింది, డ్రెస్ ఎలా అని ఆలోచించి పక్కనే ఉన్న తన్వికి కాల్ చేద్దాం అని తన్వికి కాల్ చేసి విషయం చెప్పి తనకి డ్రెస్ తెప్పించి తన్వితో ఆ అమ్మాయి డ్రెస్ చేంజ్ చేయించాడు. ఇంతలో రఘు వచ్చి డాక్టర్ గారిని తీసుకురావడంతో డాక్టర్ ఆ అమ్మాయిని చూసి, పాపం పరిగెత్తి పరిగెత్తి కళ్ళు చూడండి సార్ అని ఆ అమ్మాయి కళ్ళు చూపిస్తుంది. అవి చూడగానే ఆనంద్కి రక్తం మరిగిపోయింది. సార్ పాపం చాలా పరిగెత్తింది, భోజనం కూడా చేసి ఎన్ని రోజులయ్యిందో, నేను ఇంజెక్షన్ ఇస్తున్నా, మార్నింగ్ కల్లా మెలకువ వస్తుంది తనకు, సిలైన్ కూడా పెడతాను, అంతవరకు కొంచెం బెటర్ అవుతుంది, ఉదయం వరకు ఏ చేంజ్ లేకపోతే నన్ను మళ్ళీ పిలవండి, హాస్పిటల్కి షిఫ్ట్ చేద్దాం అంటుంది డాక్టర్. తన్వి డాక్టర్తో, డాక్టర్ తనకు నేను డ్రెస్ చేంజ్ చేసిన, పాపం ఒంటి మీద గాయాలు కూడా ఉన్నాయి, అవునా సార్ మీరు బయటికి వెళ్ళండి. డాక్టర్ బయటికి వచ్చి, పాపం సార్ చాలా కష్టపెట్టారు, ఎవరో కానీ చాలా గాయాలు ఉన్నాయి, నేను తనకి వేరే మెడిసిన్ రాసిస్తాను, మార్నింగ్ మళ్ళీ చెక్ చేద్దాం సార్. ఓకే డాక్టర్ గారు. అందరూ వెళ్ళాక తన్వి, ఇఫ్ యూ డోంట్ మైండ్ ఆనంద్, తన్వి ఓకే అన్న, నా థింగ్స్ తీసుకుని వస్తాను అని వెళ్ళిపోతుంది. ఆనంద్ ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఆ అమ్మాయి చెంప మీద చెయ్యి పెట్టి, నువ్వు ఎవరు, నేను ఎన్నో చూశాను కానీ నాకు బాధగా అనిపించలేదు, నిన్ను చూస్తే చాలా బాధగా ఉంది, ఎందుకు అని అమ్మాయిని చూస్తూ అక్కడే పక్కనే ఉన్న సోఫాలో పడుకుంటాడు.
తన్వి వచ్చేసరికి ఆనంద్ పడుకున్నాడు. తన్వి ఆ అమ్మాయి పక్కన పడుకుంది. మరుసటి రోజు ఉదయం తన్వి లేచి కంప్లీట్ అయిన సిలైన్ తీసేసి ఆ అమ్మాయికి దుప్పటి సరిచేసి ఫ్రెష్ అవ్వడానికి వాష్రూంలోకి వెళుతుంది. ఇంతలో ఆ అమ్మాయికి మేలుకువ వచ్చి బెడ్ మీద నుంచి లేచి ఎదురుగా పడుకున్న ఆనంద్ని చూసి అలా చూస్తూ ఉండిపోయి ఎంత బాగున్నాడు, ఇది కళ నిజమా అనుకుంటుంది మనసులో. అలాగే వెంటనే తన డ్రెస్ చూసి కెవ్వుమని అరిచి ఆనంద్ మీదకి పిల్లో విసిరి, రేయ్ నన్ను ఏం చేశావురా అని దొరికిన వస్తువులు మొత్తం ఆనంద్ మీద విసిరేసింది. ఆనంద్ మిస్ అది కాదు అని దగ్గరికి వస్తుంటే, రేయ్ రావద్దు చంపేస్తా అని అక్కడ జగ్గులో ఉన్న నీళ్లు ఆనంద్ మీద పోసి జగ్గు కూడా తన మీద విసిరేసి ఆ రూమ్లో నుండి బయటికి పరిగెత్తింది. ఆనంద్ కూడా తన వెనకే పరిగెత్తాడు. ఏ అమ్మాయి ఆగు అంటూ పరిగెత్తున్నాడు. ఆ వీధి చివరకు రాగానే కానిస్టేబుల్ రఘు అడ్డం వచ్చి ఆ అమ్మాయిని పట్టుకొని, అమ్మాయి ఏం జరిగింది అని అడగడంతో, సార్ ప్లీజ్ ఆ వచ్చేవాడి నుండి నన్ను కాపాడండి ప్లీజ్, వాడు నన్ను కిడ్నాప్ చేశాడు, చూడండి నా డ్రెస్ మార్చేసి ఉంది, ఏం చేశాడో నన్ను రాత్రివాడు, ప్లీజ్ వాడిని అరెస్ట్ చేయండి ప్లీజ్ అని అరుస్తూ ఉండగానే ఆనంద్ అక్కడికి చేరుకుంటాడు. గుడ్ మార్నింగ్ సార్ అని రఘు అతనికి సెల్యూట్ చేస్తాడు. ఆ అమ్మాయి షాక్ అయ్యి ఓ గాడ్ పోలీసా అనుకుంటుంది. ఓ అమ్మాయి నీకేమైనా తిక్క, నీకు ఏదో హెల్ప్ చేస్తే నా మీద నిందలు వేస్తావా, నన్ను కొడతావా, అసలు నీకు కామన్ సెన్స్ ఉందా అని తిడుతున్నాడు ఆనంద్. సార్ పాపం నైట్ అలా జరిగింది కదా, భయపడి ఉంటుంది, వదిలేయండి సార్. అమ్మాయి నువ్వు పద అని దారిలో నైట్ జరిగింది మొత్తం కానిస్టేబుల్ అమ్మాయికి చెప్తాడు. కోపంతో ఉన్న ఆనంద్ ఇంటికి వచ్చిన అమ్మాయి ముఖం చూడకుండా పైన ఉన్న రూమ్కి వెళ్ళిపోతుంటే, సార్ సారీ ప్లీజ్ క్షమించండి అని చెవులు పట్టుకొని అడుగుతుంది. అలాగే థ్యాంక్స్ సార్ అని చెప్తుంటే తన్వి వచ్చి, హే ఎలా ఉంది నీకిప్పుడు, నేను నిన్ను రూమ్లో చూశాను కనిపించలేదు. హే తను తన్వి నైట్ నీకు డ్రెస్ చేంజ్ చేసింది, రాత్రంతా మొత్తం తనే నిన్ను చూసుకుంది. చూడు మిస్, నిన్ను నేను ఏం చేయలేదు, కనపడ్డ ప్రతి మగవాడు చెడ్డవాడు కాదమ్మా అని చెప్పి ఆనంద్ వెళ్ళిపోతుంటే, సార్ ఐఆమ్ రియల్లీ సారీ, ఐఆమ్ నిత్య. ఆనంద్ ఓ నైస్ నేమ్, ఐఆమ్ ఆనంద్ ఎస్ఐ. సార్ నేను స్టేషన్కి వెళ్తున్నా ఈ అమ్మాయిని తీసుకొని. ఆనంద్ రఘు మీరు వెళ్ళండి, తనకి డాక్టర్ చెకప్ ఉంది. నిత్య మీరు వెళ్ళి ఫ్రెష్ అవ్వండి, తన్వి తనకి కావాల్సినవి చూడు అని చెప్పి తన రూమ్కి వెళ్ళిపోయాడు ఆనంద్. తన్వి నువ్వు మా ఆనంద్ని అపార్థం చేసుకున్నావు నిత్య, తను రియల్ హీరో, నీకు ఏ ప్రాబ్లం ఉన్నా తనకు చెప్పు అని చెప్పి, ఇదిగో ఇందులో నీకు కావాల్సినవి అన్నీ ఉన్నాయి, వెళ్ళు ఫ్రెష్ అవ్వు అని చెప్పి, నాకు కాలేజ్కి టైం అవుతుంది నేను వెళ్తున్నా, ఈవినింగ్ కలుద్దాం బాయ్ అని వెళ్ళిపోతుంది తన్వి. నిత్యకి ఆకలిగా ఉంది కానీ ఏం అడగలేక ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళింది. తను వచ్చేటప్పుడు టిఫిన్ రెడీగా ఉంది టేబుల్ మీద. ఆనంద్ వంటింట్లో నుండి ఫుడ్ తీసుకుని వచ్చి నిత్య అక్కం టిఫిన్ చేద్దాం అని పిలిచాడు. నిత్య కూడా బాగా ఆకలిగా ఉంది కదా, ఫుల్గా తినేసి ప్లేట్ తీసుకొని వంటింట్లో పెట్టేసి వచ్చి, ఆనంద్ సార్ నేను వెళ్ళిపోతాను, థ్యాంక్స్ సార్ అని చెప్తే, ఆనంద్ నిత్య యూ కెన్ కాల్ మీ ఆనంద్ ఓకే, అండ్ నువ్వు ఎక్కడికి వెళ్ళేది లేదు, నాకు ఏం జరిగిందో మొత్తం చెప్పు, అసలు నీ కోసమే ఇంట్లో ఉన్నా నేను ఇవాళ, నీ ప్రాబ్లం ఏంటి? నిత్య చెప్పాలా వద్దా, చెప్తే నా ప్రాబ్లం సాల్వ్ అవుతుందా, పోలీస్ వాడు పొలిటికల్ వాళ్ళని ఏం చేయగలడు, నాకు హెల్ప్ చేసినా ఇతనికి ఏమైనా ప్రాబ్లం వస్తే ఏదో ఒకటి చెప్పి ఇక్కడి నుంచి ఎస్కేప్ అవ్వాలి అని అనుకుంటుంది మనసులో. ఆనంద్ గారు అది నేను ఇంట్లో చూసిన సంబంధం నచ్చక ఇల్లు వదిలి వచ్చేశాను, నాకు ఈ ఊరు కొత్త, ఒంటరిగా ఉన్నాను కాబట్టి ఎవరో దొంగ వెధవలు వెంటపడి అని చెప్తుంటే తనని చూస్తున్న ఆనంద్ని చూసి, సార్ ఏమైంది అని అడిగింది. నిత్య అబద్ధం చెప్పినా అతికినట్టు ఉండాలి, అసలు సంగతి చెప్పు అది అని చెప్పబోతుంటే, ఆనంద్ నిత్య నువ్వు నన్ను నమ్మొచ్చు, నీకు ఏం ప్రాబ్లం రాదు, నువ్వు కథలు అల్లకు, సార్ నాకు కొంచెం టైం ఇవ్వండి చెప్తాను. ఆనంద్ సరే నిత్య నాకేం ఇబ్బంది లేదు, నీకు నేను తెలియదు కదా, సో టైం తీసుకో, నీకు ఎప్పుడు చెప్పాలి అనిపిస్తే అప్పుడు చెప్పు, అప్పటిదాకా నువ్వు నా దగ్గర ఉండొచ్చు ఇఫ్ యూ డోంట్ మైండ్. సార్ మీకెందుకు శ్రమ, నాకు ఒక ఫేవర్ చేయండి, నన్ను కొంచెం హాస్టల్లో జాయిన్ చేయండి అంటుంది నిత్య. అవును సార్. ఆనంద్ మనసులో, నిత్య నిన్ను చూస్తే ఏదో ప్రాబ్లంలో ఉన్నావు అనిపిస్తుంది, నిన్ను మళ్ళీ ప్రాబ్లంలో నెట్టడం నాకు ఇష్టం లేదు, నిన్ను చూడగానే నువ్వు నా దానివి అని ఫిక్స్ అయ్యాను, నిన్ను ఆపడం ఎలా అనుకుంటూ ఉంటే ఆనంద్ వాళ్ళ అమ్మ ఆనంద్ అని పిలుచుకుంటూ ఇంటికి వస్తుంది.
అమ్మా హాయ్ కాల్ చేయొచ్చు కదా. అమ్మా స్టేషన్కి వచ్చి పిక్ చేసుకునేవాణ్ణి. పర్లేదు లేరా, నువ్వు బిజీగా ఉంటావు ఎందుకు అని అంటూ ఈ అమ్మాయి ఎవరు అని అడిగింది వాళ్ళమ్మ. అది అమ్మా, ఈ అమ్మాయి నిత్య, నిత్య అని పిలువు అని రాత్రి జరిగింది మొత్తం చెప్పి తన కొన్ని రోజులు ఇక్కడే ఉంటుందమ్మా. ఆమె నాకు ఏమీ ఇబ్బంది లేదురా, నాకు నువ్వు కూడా తోడుగా ఉంటుంది, మేమిద్దరం షాపింగ్ చేయొచ్చు, సీరియల్ కలిసి చూడొచ్చు ఇంకా అని చెప్తుంటే ఆగి, అవును నిత్య నీకు సీరియల్ ఇష్టమే కదా. హా ఆంటీ, మీకు ఇష్టమైతే నాకు ఇష్టమే, మీరు చాలా ఫాస్ట్ ఆంటీ. మరి ఓల్డ్గా ఉండాలా, కాలం మారింది, మనం మారాలి, పద ఫ్రెష్ అయి వద్దాం, వంట చేద్దాం. సరే ఆంటీ. ఇది చూస్తున్న ఆనంద్, ఈ ఆడవాళ్ళు నాకు అర్థం కారు. నిత్య నేను అడిగితే ఉండను అన్నావు, నువ్వు మా అమ్మ అడిగితే ఓకే అన్నావు, సీరియల్ కోసమా? అదేం కాదు సార్, నాకు మీ అమ్మగారిని చూసి మా అమ్మగారు గుర్తుకొచ్చింది. ఆనంద్, సార్ మీరు పోలీస్ ఆఫీసరా? ఎందుకు నిత్య అంత పెద్ద డౌట్ వచ్చింది? లేదు పోలీస్ ఆఫీసర్ అందరూ సీరియస్గా ఉంటారు కదా, మీరేంటి క్యాజువల్గా అందరినీ టీచ్ చేస్తున్నారు? నిత్య, మా అమ్మ నన్ను అలా పెంచింది, నేను డ్యూటీలో చాలా స్ట్రిక్ట్, ఇంట్లో నేను నాలాగా ఉండడం నాకు ఇష్టం, సో నేను అలాగే ఉంటాను. లక్కీ డార్లింగ్, నేను ఆఫీస్కి వెళ్తున్నా, నాకు లంచ్ ప్రిపేర్ చేయకు. అండ్ ఇదిగో ఇందాక డాక్టర్ అసిస్టెంట్ వచ్చి ఈ మెడిసిన్ ఇచ్చి వెళ్ళారు, కాళ్ళు మరియు ఒంటి మీద గాయాలు తగ్గుతాయి అని చేతిలో మెడిసిన్ పెట్టి రెడీ అవ్వడానికి వెళ్తాడు. ఆంటీ, మీ అబ్బాయి మీరు, మరి అంకుల్? లక్కీ, మీ అంకుల్ మేజర్, పాకిస్తాన్తో జరిగిన యుద్ధంలో చనిపోయారు. ఓ సారీ ఆంటీ. పర్లేదమ్మా, నాకు వాడు, వాడికి నేను, అందుకే అంత సరదాగా ఉంటాం, నువ్వు కూడా ఫ్రీగా ఉండు ఓకేనా, మాకు సెంటిమెంట్ ఫూల్స్ నచ్చరు అని చెప్పి నవ్వుతారు. సరే ఆంటీ చెప్పండి ఏం చేద్దాం అని లక్కీ అండ్ నిత్య వంటింట్లో మాట్లాడుకుంటూ ఉంటే ఆనంద్ పోలీస్ డ్రెస్లో రెడీ అయి వచ్చి లక్కీ డార్లింగ్ బాయ్ అని చెప్తుంటే నిత్య మనసులో అబ్బా ఏమున్నాడే ఈ డ్రెస్లో, పోలీస్ ఆఫీసర్ అంటే ఇలాగే ఉండాలి, మహేష్ బాబు తర్వాత ఈ డ్రెస్ ఆనంద్కి చాలా బాగుంది అనుకుంటుంది మనసులో. ఆనంద్ చూస్తున్న నిత్యాని చూసి ఏమైంది నిత్య అని అడుగుతాడు ఆనంద్. ఏం లేదు ఆనంద్ గారు. సరే, మా అమ్మ నీకు కొత్త కదా, మా బేబీకి షుగర్ బీపీ ఉన్నాయి, స్వీట్స్ కారం కొంచెం చూసి వాడండి, మళ్ళీ స్వీట్స్ తిన్నాం అనుకో డార్లింగ్ హాస్పిటల్లో అడ్మిట్ చేస్తా ఓకేనా, జాగ్రత్త. బాయ్ మామ్, లవ్ యూ అని వాళ్ళ అమ్మకు ముద్దు పెట్టి వెళ్ళిపోయాడు ఆనంద్. అబ్బా ఏంటి ఇది, నా మనసులో ఈ ఆనంద్ని చూస్తే ఏదో జరిగిపోతుంది. అక్కడ కారులో కూర్చొని ఉన్న ఆనంద్కి కూడా నిత్యాన్ని చూసి ఒక చెప్పలేని ఫీలింగ్, చిన్నగా నవ్వుకొని కార్ స్టార్ట్ చేసి ఆఫీస్కి వెళ్ళిపోయాడు. స్టేషన్లో రఘు, ఆ అమ్మాయి నా దగ్గర ఉంటుంది, అమ్మ కూడా వచ్చింది, తనకి తెలియకుండా తన గురించి ఎంక్వైరీలు చేయాలి, తన ఒంటి మీద గాయాలు చూస్తే తను ఏదో పెద్ద ప్రాబ్లంలో ఉంది అని తెలుస్తుంది, ఆ అమ్మాయి తన గురించి మనకు చెప్తే సేఫ్ కాదేమో అనుకుంటుంది, ఆ అమ్మాయి గురించి నీకు నాకు తప్ప ఇంకా ఎవరికీ తెలియకూడదు. సార్ అలాగే. ఎంపీ పరమేశ్వర్ ఫైల్స్ ఆర్ ఆ సీనియర్ జర్నలిస్ట్ కేసులో ఈయన ఇన్వాల్వ్మెంట్ ఉంది సార్, ఫ్యామిలీ కూడా కనిపించకుండా పోయారు, ఎంపీ పరమేశ్వర్ చూద్దాం, వాడు ఎక్కువ రోజులు తప్పించుకోలేడు. సార్ మీరు చాలా రిస్క్ తీసుకుంటున్నారు, మన జాబ్ అదే కదా రఘు. సరే నేను ఇంటికి వెళ్తున్నా, మళ్ళీ 4 o'clock కలుద్దాం ఎంపీ గారి మీటింగ్లో. సరే అన్నాడు రఘు. రఘు, మీ అమ్మాయి కావేరెక్కడా? తను ఇప్పుడు మెడిసిన్ ఫైనల్ ఇయర్ కదా, నన్ను కలవడానికి రావడం లేదు ఈ మధ్య. అవును సార్, లాస్ట్ ఇయర్ కదా కొంచెం ఎక్కువ కష్టపడుతుంది, మిమ్మల్ని కలవాలి అనుకుంది, మొన్న నేను బిజీగా ఉన్నారు అని వద్దు అన్నాను. అవునా, సరే సాయంత్రం రమ్మను, అమ్మ కూడా అడుగుతుంది, అల్లరి పిల్ల సార్, మళ్ళీ మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. చెయ్యనిలే రఘు, తను చేయకపోతే ఇంకెవరు చేస్తారు? అవును, నువ్వు లాస్ట్ సెమ్ ఫీజు అడగలేదు ఎందుకు? నేను నిన్న కాలేజీలో కట్టేశానులే. అది సార్, మీరు అమ్మగారు చాలా సహాయం చేశారు, ఇంకా మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఎందుకు అని బ్యాంక్లో లోన్ కోసం అప్లై చేశాను, అది వచ్చాక కడుదాం అనుకున్నాను, కానీ అది శాంక్షన్ కాలేదు కదా. అవును సార్, రీజన్ ఏంటో తెలియడం లేదు. రీజన్ ఏముంది, నీ లోన్ నేనే ఆపేశాను, అమ్మాయి పెళ్ళికి వాడుదూలే. సార్ మీ రుణం జన్మలో తీర్చుకోలేము. రఘు, నా సొంత చెల్లి కోసం చేస్తున్నా, నన్ను అన్నయ్య అని పిలిచేవారు ఎవరున్నారు? తనకి కాకపోతే ఇంకెవరికి చేస్తా, సాయంత్రం రమ్మను. సరే సార్. ఇంట్లోకి వెళ్తూనే ఆనంద్ వాళ్ళ అమ్మ నిత్య ఒకటే నవ్వుకుంటూ వంట చేస్తున్నారు. అమ్మ అంత సంతోషంగా ఉండడం చూసి ఆనంద్ అక్కడే వాళ్ళని చూస్తూ అలా నిల్చుండిపోతాడు. నిత్య ఆనంద్ని చూసి సార్ లంచ్కి రానన్నావు కదా. అది అమ్మ 4 o'clockకి నేను ఒక మీటింగ్కి వెళ్ళాలి, ఫైల్ కోసం వచ్చాను.
ఓ అలాగా, సరే రా. నిత్య సాంబార్ సూపర్గా చేసింది, టేస్ట్ చేయి. ఫ్రెష్ అయి వస్తా డార్లింగ్, డైనింగ్ టేబుల్ దగ్గర కలుద్దాం అని రూమ్కి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకుని వస్తాడు ఆనంద్. ఇంతలో డైనింగ్ టేబుల్ మీద లంచ్ చేస్తున్న ఆనంద్ కళ్ళు ఒక అమ్మాయి మూసేస్తుంది. నిత్య మనసులో ఎవరు ఈ అమ్మాయి అని అనుకుంటూ ఉంటుంది. ఈ కథలోని మిగతా భాగాన్ని నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. అందరి మనసుకు నచ్చే అద్భుతమైన కథ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.